శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు పెల్లమ్స్ అండ్ మొగుడ్స్ మధ్య చిన్న గేమ్ ప్లాన్ చేసింది. ఆ గేమ్ ఏంటంటే, సాధారణంగా మొగుడ్లు ఇంట్లో తాగేసి వచ్చినప్పుడు పెల్లమ్స్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారో అది కప్పుల్ గా మీరు చేసి చూపించాలి. మరి ఈ సిచ్యువేషన్ ని చూపించడానికి ఫస్ట్ ఏ కపుల్ రాబోతున్నారు? సరే ఆది గారు, మీరే ఎక్కువ నొప్పిలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తే బెటర్. ఫస్ట్ ఒరిజినల్ డ్రింకింగ్ క్యారెక్టర్ చేసేది ఎవరైనా? పండుగ చేస్తారు ఫస్ట్. మీరు బాగా సెట్ చేసుకున్నారు. నాకేమో శాంతి స్వరూపుని ఇచ్చారు. ఆల్ రైట్ పండు, రెడీగా ఉన్నారా? మీ పెళ్ళం కూడా ఇక్కడ రెడీగా ఉంది. జాగ్రత్తగా బాగా చూసుకో, నీ మొగుడు బాగా తాగేసి వచ్చాడు. ఓకే రండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏమండి వచ్చేసారా? ఏ రోజు నన్ను పళ్ళెత్తి మాట కూడా అంటే ఈరోజు చేయి తీసుకుంటున్నారు. కొంపతీసి తాగొచ్చారా? లేదు ఏసొచ్చా. ఇలాంటి అలవాటు లేదు కదండి. నా అలవాట్లు నీకు తెలుసా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాటలు లేవు. ఎవరితో పడితే వాళ్ళతో చేరి చెడిపోతావా నువ్వు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏమన్నావు? నాకే అలవాటు లేదన్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత చెడ్డ అలవాటు పెళ్ళాలు నోరు మూసుకుని ఉన్నంత వరకే రా మీ ఆటలు. ఒక్కసారి బరి తగ్గించింది అనుకో, పండు పిండి అయిపోద్ది. ఎవరు తాగమన్నారు? నువ్వు నన్ను కొట్టే కదా నువ్వు. పండు ఏంటి? తాగేసి వస్తే కాపురి చేయను. నేను చేస్తానే. లుంగి ఊడిపోతుందండి, అందరు చూస్తున్నారండి. నా లుంగిలో ఏముందో నోడ్డానికి నేనే చేస్తారా? భోజనం వడ్డిస్తారండి, కూర్చోండి. నాకు ఆ భోజనం వద్దు. ముందు కూర్చోండి. ఎందుకంటే తాగుతారు? మీరు ఫ్రెండ్స్ తో తాగుతున్నారా? నా ఫ్రెండ్స్ రాజులే, కింగులాళ్ళు చూసావా? ఆ ఆదిత్య ఎప్పుడైతే జాయిన్ అయ్యావో అప్పటి నుంచి చెడిపోయావు. మీరిద్దరు మమ్మల్ని బ్యాట్ చేయకండి ప్లీజ్ అండి. నీకు టాస్క్ చేయమంటే ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. హలో, మీ టాస్క్ మాకు సరిపోయింది, ఇంకా బయలుదేరండి. ఈవిడ బాగుంది కదా, నాకు ఈవిడ ఇవ్వాల్సింది. మరి నెక్స్ట్ భాస్కర్ గారు రండి. ఏవే, మీ నాన్న ఏం పేరు పెట్టాడే? నాకేం పేరు పెట్టాడో కూడా తెలియకుండా తాగావా? మీ నాన్న ఏం పేరు పెట్టాడే? మా నాన్న డ్రామా కంపెనీ నొప్పిగా ఉంది, ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఏం పేరు పెట్టాడు మీ నాన్న? మా నాన్న మానస అని పెట్టాడు. అంపర పనసలో ఉన్న మాటలు ఎందుకు పెట్టాడు? ఇది పేరేంటి చెప్పు. చెప్పాగా మానస అని. పేరు చెప్పాక తెలియాలి ఏ ఇంట్లోకి వెళ్తున్నావు. ఇది తగ్గించుకుంటేనే బాగుపడతావు. ఎన్ని తాగావేంటి? పేరు కూడా తెలియకుండా కొంపలోకి వెళ్తున్నావు. నా తన కూడా ఇప్పుడు చొక్కా పట్టుకోలేదు. తాగినట్టు మాట్లాడండి. తాగుతా, నా ఇష్టం. రివర్స్ లో మార్చుకుందాం సార్. మేడం మీరు ఇప్పుడు తాగేసి రండి. నీ మొగుడిని ఎక్కడికి వెళ్ళొచ్చావు? బార్కి వెళ్ళొచ్చా? ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చిన ఈజీగా చెప్తావేంటి? పెళ్ళాలి బార్కల్ కూడదా? సూపర్ ఉమెన్. దూరంగా మాట్లాడు, కంపు కొడుతుంది. కంపెక్కదరా బాసి. ఇలా తాగేసి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? నేను నీతో కాపురం చేయను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ అన్నారు. మెడ పగిలిపోయేలా ఉంది. నాకు ఇంకో ఫుల్ కావాలి. ఏం ఫుల్? తాగు. ఇలాంటి మొగుడు ఇంకేం గొడవలు వస్తాయి. ఎక్కడికి? పడుకుంటా. నెక్స్ట్ ఇదే సిచ్యువేషన్ ని ఆది గారు అండ్ నటకుమారి గారు రండి. నటకుమారి ఏంటండి? ఇంద్రజ
నువ్వు మా ఇంట్లో ఉన్నావేంటి? నువ్వు మా ఇంట్లో ఉన్నావేంటి? ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. రష్మి 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 మా ఇంట్లో ఉంది అంటే రష్మి వర్ష వర్ష ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు? ఒక్క నిమిషం. అమ్మో నటకుమారి చూస్తుంది ఇటువైపు. నేను ఒక బాటిల్ తెచ్చుకొని సగమే తాగాను, ఇంకో సగం లేదు. ఎవరు తాగారు? దగ్గు మందు తాగానండి. ఇంద్రజ అబద్ధాలు చెప్పకు. ఇంతవరకు నీ దగ్గర కూడా రాలేదు. మనకు పిల్లాడు ఎప్పుడు వచ్చాడు వీడు? మనకు పిల్లాడు ఎప్పుడు వచ్చాడు వీడు? పిల్లాడా? ఎవడ పిల్లాడురా నువ్వు? మా డాడీ కొడుకునండి. మీ డాడీ ఎవరు? లోపట్న వేసి కూర్చో. వాడు తెగ తాగేస్తున్నాడు. వాడు నా సొమ్మె అంకుల్, నా సొమ్మె అంకుల్. ఎంత తాగొచ్చాను. ఎందుకో ఈ రోజు నువ్వు చాలా రొమాంటిక్ గా కనపడుతున్నావు. ఒక సాంగ్ వేసుకుందాం ఏంటి? ఫస్ట్ ఎవరు కనిపిస్తున్నారో చెప్పండి. ఈ సైడ్ నుంచి ఇంద్రాజు, రైట్ నుంచి వస్తే రష్మితో మా డాన్స్ ఈ రోజు. నాకు తాగింది మొత్తం దిగింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు దిగింది. అంత దగ్గరగా చూస్తే అన్ని దిగుతాయి. అది అలా దిగిపోద్ది నటకుమారితో పెట్టుకుంటే. సో ఇప్పుడు ఆది గారు నటుకుమారి గారు చూపించినది ఒక వేరియేషన్, కానీ ఇప్పుడు ఒక రియల్ లైఫ్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కపుల్ వచ్చి ఈ సేమ్ సిచ్యువేషన్ చూపించబోతున్నారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుజాత. ఈవెంట్ బాగా జరిగిందా? షో బాగా జరిగిందా? సో రా మరి ఇంట్లోకి. అవసరం నువ్వు వెళ్ళు. చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు తెలుసా నాన్న. నేను మేనేజ్ చేయడం ఏముంది? తాగినవా? ఒట్టు నేను తాగినట్టే చెప్తాను. నువ్వు చెప్పులు చూడు. వచ్చేటప్పుడు గుడి దగ్గర దండం పెట్టుకొని వచ్చాను. ఈ చెప్పు ఆ చెప్పు, ఆ చెప్పుకి ఈ చెప్పు వేసుకొని వచ్చిన, అంతే, ఇంకేం లేదు. గుడి దగ్గరికి పోయినా గుళ్ళే తీర్థం పోతే తాగినావు, అంతే కదా? అంతే అంతే. ఈ రోజు నువ్వు నాకు ఎట్లా కనపడుతున్నావు తెలుసా? ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు తెలుసా? నగ్మ గారు. ఈ రోజు నువ్వు నాకు నగ్మ గారిలా కనపడుతున్నావు. నగ్మ గారిలా కనపడుతున్నావు. ఇంత చేస్తున్నానంటే తాగాడు అనిపిస్తుంది నాకు. ఏ లేదు, ఒట్టే మీ అమ్మ మీద ఒట్టు. ఇంకొకసారి మా అమ్మ అన్నావు అనుకో నెత్తానికి వీక్తాయి. ఇదేవి డ్రామా కంపెనీ? మెడ దగ్గర నుంచి మోకాల వరకు వచ్చింది నొప్పి. వెళ్ళి ఆమ్లెట్ వేసుకురాపో. ఏ గుడ్డుది? కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసి తీసుకురాపో. ఏ కోడి? ఆడి కోడా మొగ కోడా? గుడ్డి ఏ కోడి పెడుతుంది గుడ్డు? పుంజు పెడుతుంది గుడ్డు. లేదు, 3 అయితే మన మేనేజర్ పెడతాడు గుడ్డు. మొత్తానికి అందరూ చాలా బాగా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు జనాలకి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. So ma'am, did you enjoy the segment? అన్లిమిటెడ్ ఫన్. మీరు చెప్పినట్టు డిఫరెంట్ వేరియేషన్స్ లో చూపించారు. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు.